నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 24వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఉత్తర ఫల్గుని కార్తె. రేపు భాద్రపద మాస బహుళపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం 12:38 వరకు, తదుపరి అష్టమి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 9:54 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 1:27 వరకు, తదుపరి వరియణ యోగం. భవకరణం మధ్యాహ్నం 12:38 వరకు, బాలవకరణం రాత్రి 12:19 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభ రాశిలో ఉదయం 9:55 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తారు. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 1:11 నుండి 2:46 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:10, చంద్రోదయం రాత్రి 11:28, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:21. అభిజిత్ ముహూర్తం పగలు 11:44 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:19 వరకు. మరలా రాత్రి 10:56 నుండి 11:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:39 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:37 వరకు. రేపటితో మహాలక్ష్మి వ్రతం పూర్తి అవుతుంది. భాద్రపద శుక్లపక్ష అష్టమి రాధాష్టమి రోజు ప్రారంభమైన మహాలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 16 రోజుల పాటు నిత్య ఉపవాసంతో లక్ష్మీ పూజతో కొనసాగిన వ్రతం భాద్రపద బహుళపక్ష అష్టమి తిథి రోజు పూర్తి అవుతుంది. రేపు రుద్రాష్టమి. కాంతి తరంగాల యంత్ర పరికరాల కార్మికులు రేపు శివుణ్ణి, సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. భగవంతుని అనంత ఉష్ణ శక్తి, కాంతి శక్తిని భక్తులు స్మరించుకుంటూ సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేసి, శివునికి, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసి, అందులకి ఆహారం, ఇతర వస్తువులను దానం చేస్తారు. దీర్ఘకాలికంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారు రేపు సూర్య ఆరాధనతో స్వస్థత పొందుతారు అని నమ్మకం. అష్టమి తిథి ప్రదోష సమయంలో ఉన్నందువలన రేపు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి బహుళపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి శివరూప కాల భైరవుణ్ణి పూజిస్తారు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు సూర్య సావర్ణిక మన్వాది. సూర్య సావర్ణిక మన్వాంతరం ప్రారంభమైన రోజు. రేపు పితృదేవతలను స్మరించుకోవడానికి, దాన ధర్మాలు చేయడానికి అనుకూలం. రేపు వ్యతిపాతం మహాలయం. వ్యతిపాత యోగం పితృదేవతలను పూజించడానికి అనుకూలమైనది అని శాస్త్ర ప్రమాణం. నిజానికి తండ్రి లేని మగవారు సంవత్సరంలో వచ్చే 96 నిర్దేశిత రోజులలో పితృకార్యాలను నిర్వహించాలి. అధిక మాసంలో వచ్చిన సంవత్సరంలో ఈ 96 రోజులు పెరుగుతాయి. వీటిని షణ్ణవతి తర్పణాలు అని అంటారు. వీటిల్లో ఒకటి వ్యతిపాత తర్పణం. మహాలయ పక్షాలలో వచ్చే వ్యతిపాత యోగం ఉన్న రోజును వ్యతిపాత మహాలయం అని పిలుస్తారు. షణ్ణవతి తర్పణాలు ఆచరించేవారు రేపు మొదటిగా వ్యతిపాత తర్పణం ఆచరించి, తదుపరి మహాలయ తిథికి సంబంధించిన శ్రార్థం ఆచరించాలి. రేపు మధ్య అష్టమి. గయలో శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించే హిందువులకు అత్యంత ముఖ్యమైన రోజు. అంతేకాకుండా పితృపక్షాల్లో ఈ 15 రోజులు పితృతర్పణాలు, శ్రార్థ కార్యక్రమాలు చేయటం కుదరని వారు రేపు మధ్య అష్టమి రోజు పితృదేవతలకు విధులు నిర్వర్తించడానికి అనుకూలమైనది. దీనినే సకరుణ మహాలయం అని పిలుస్తారు. మహాలయ పక్షాలలో నిర్వర్తించే శ్రార్థాలని పార్వణ శ్రార్థం అని పిలుస్తారు. రేపు అష్టమి శ్రార్థం. ఈ మాసంలో అయినా శుక్లపక్ష అష్టమి తిథి రోజు కానీ, బహుళపక్ష అష్టమి తిథి రోజు కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. మంగళవారం సప్తమి తిథి మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్య భగవానుని స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.